వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మత్తడివాగు ప్రాజెక్టును సందర్శించిన కంది శ్రీనివాసరెడ్డి. సాగు విస్తీర్ణం, ఆయకట్టు పరిస్థితిపై ఆరా తీసిన కేఎస్ఆర్. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలన్న వక్తలు. అవగాహన సదస్సులో విద్యార్థుల సందేహాలకు సమాధానాలు. కాంగ్రెస్ వార్ రూమ్ దాడిపై నిరసనగా శ్రేణుల ఆందోళన. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నం. ఆదిలాబాద్ జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ. పలువురి అభినందనలు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ఆందోళన. దళితులను అవమానిస్తున్న భాగ్యనగర్ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టును బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం, కాలువల పరిస్థితి తదితర విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలువల ద్వారా శనగ పంటకు నీరందించాలని కోరారు. ఈ రోజు మత్తడివాగు ప్రాజెక్ట్ ని సందర్శించడం జరిగింది. తాంసీ, తలమడుగు, జైనత్ మండలాలకు, ఆదిలాబాద్ మండలాలకి ఎంతో మేలు చేయాల్సినటువంటి ప్రాజెక్టు పూడిక పనులు సరిగా జరగపోవడం వల్ల మట్టి పూడుకపోయి రకరకాల ఇబ్బందులతోని అందాల్సిన సామర్థ్యం మేరకు నీరు అందజేయలేకపోతుంది. శనగ పంట వేసుకున్నటువంటి రైతులకి సకాలంలో నీరు విడుదల చేయలేకపోతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ప్రాజెక్ట్ ని కట్టుకున్నది రైతుల కోసం. దాని మెయింటెనెన్స్, దాని నిర్వహణ సరిగ్గా ఉండాలి. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఉండాల్సినటువంటి సామర్థ్యం కంటే అతి తక్కువ సామర్థ్యంలో మనం అందుతోంది. సో ప్రభుత్వాన్ని మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ పూడిక తీత పనుల్ని ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పూడిక తీతను కంప్లీట్ చేయాలా. ఆ తర్వాత వెంటనే శనగ పంట వేసుకున్నటువంటి రైతులకి సకాలంలో నీరు అందించాలా. ఏ శనగ పంట, ఏ రైతు పంట ఎండిపోయినా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే ప్రాజెక్టు నుంచి గేట్ల సామర్థ్య నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల గేట్ల నుంచి లీకేజ్ అయి వాటర్ వృధాగా పోతున్నది. సో దీనివల్ల సరైనటువంటి సందర్భంలో రైతులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే ఆ గేట్లకు కూడా మరమ్మతు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, తద్వారా దేశం పురోగమిస్తుందని స్వదేశీ జాగరణ్ మంచ్ ఆల్ ఇండియా సంఘర్షణ వాహిని ప్రముఖ్ అన్నదా శంకర్ పాణిగ్రహి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై యువతకు దిశానిర్దేశం చేశారు. వారిని చైతన్యపరిచి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రధానంగా స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించారు. చర్చాగోష్ఠిలో భాగంగా విద్యార్థులను సందేహాలను స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కో కన్వీనర్ సిద్ధుల అశోక్ నివృత్తి చేశారు. पूरे देश में स्वावलंबी भारत अभियान लास्ट विवेकानंद जयंती से प्रारंभ हुआ है। स्वावलंबी भारत अभियान का जो मेन मोटो है, आज के जनमानस में जो माइंडसेट बना है जॉब सीकर का, जॉब सीकर टू जॉब प्रोवाइडर बनाना मानस को, और इनोवेटिव एंटरप्रेन्योरशिप देश में डेवलप करें, जिसके तहत न्यू एम्प्लॉयमेंट जनरेशन हो। तो फिर देश में हर साल जो 90 लाख एम्प्लॉयमेंट चाहिए उसको हम चेंज कर सकते हैं। पूरे देश में स्वावलंबी भारत अभियान लास्ट विवेकानंद जयंती से प्रारंभ हुआ। స్వాలంబ భారత్ అభియాన్లో భాగంగా స్వదేశీ జాగరణ మంచ్ సంస్థ నేతృత్వంలో ఆదిలాబాద్లోని బస్టాండ్ ఎదురుగా తిరుమల హాస్పిటల్ పై అంతస్తులో ఉపాధి కల్పన అవగాహన కేంద్రాన్ని ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, తద్వారా దేశం పురోగమిస్తుందని స్వయం ఉపాధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వయం ఉపాధి దానికి ఉద్యమంగా తీసుకొస్తే గానీ మానసికంగా సమాజమే దాన్ని చేస్తుంది. మనం అంతా దాన్ని తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో కార్యక్రమం మొదలైంది. వ్యాప్తం చేయాలంటే ఒక రోజు ఎన్నో అవేర్నెస్. జాబ్ సీకర్గా ఫస్ట్ అయితే మానసిక సంసిద్ధం చేయాలి, ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆ మానసిక సంసిద్ధత వస్తే ఇక్కడ నుండి ఆయన అవసరాలకు తగ్గట్టు మనం ఏం సహాయం చేయాలి.
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడులకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నాయకులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో వారు పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పైన పోలీసుల దాడులు చేయడం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. ఈ నిరంకుశ పాలనకు స్వస్తి పలకడానికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం వెంటనే హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు దీక్షలకు పూనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో గల ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద టెంట్ వేసుకుని దీక్షలు చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, గజంగుల రాజు హమాలీల మెడలో పూలమాలలు వేసి ఈ దీక్షలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా జీవోను విడుదల చేయడం లేదని అన్నారు. వెంటనే స్పందించి కూలీ రేట్ల సవరణ జీవోను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో హమాలీలతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. जिंदाबाद 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 कार्मिकुల ఐక్యత हमारी मांगे पूरी करो हमारी मांगे एटीसी जिंदाबाद 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 एटीसी जिंदाबाद ఐక్యత సప్లై చేంత వరకు పోరాడడం ప్రకారం వేతనం ఇచ్చేంత వరకు సివిల్ సప్లై అమలు వర్కర్స్ గూడెం అమలులది సమ్మె చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుండి 14 రోజుల నుండి ఇలా కమిషనర్ గారికి, డిఎం గారికి, ఏఎం గారికి, జిల్లా కలెక్టర్ గారులకు తెలియజేసినప్పటికి కూడా ఈ రోజు వరకు స్పందించకపోవడంతో ఈరోజు సమ్మెకు పోవడం జరుగుతుంది. ఇవాళ 2022 11 నెల 19 తారీఖు నాడు సివిల్ సప్లై అమలు వర్కర్స్ ఆఫీస్ హైదరాబాద్లో ముట్టడి చేసినప్పుడు కమిషనర్ గారు స్పందించి 26 తారీఖు నాడు చర్చలు జరుపుదాం, చర్చలకు రండి, మీకు అనుకూలంగా మీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు జీవో అమలు చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా ఇవాళ చర్చ పదవుల పంపకాల విషయంలో తమకు అన్యాయం చేశారంటూ అధిష్టానం పెద్దలను మీడియా ముఖంగా విమర్శించడం సరికాదని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీటీసీ చారులత రాథోడ్, ఉట్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్లను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని, కానీ డబ్బుల కోసం ఆశపడి అధికార పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న విషయం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో మంత్రి కేటీఆర్ ను కలిసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది మీరు కాదా అంటూ నిలదీశారు. చారులత గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఫైనల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్కి ఇవ్వాలనుకున్నది. మహారాష్ట్రలో క్యాంప్ నుంచి ఆమె పారిపోయి కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నది. ఇది వాస్తవం కాదా చారులత గారు? మీరు ఓటింగ్ వేసేటప్పుడు జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ టీఆర్ఎస్ పక్షాన చేయలేపలేదా? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జోగురామన్న ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు వీళ్ళిద్దరితో కలిసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళేసి 29 డిసెంబర్ 2021 కేటీఆర్ని పోయి కలిసింది వాస్తవం కాదా? చారులత గారికి జిల్లా పరిషత్ కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నది. ఇది వాస్తవం చారులత గారు? మీరు ఓటింగ్ వేసేటప్పుడు జడ్పీ చైర్మన్ జనరల్ పక్షాన చేయలేపలేదా? దీనికి ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయుచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు
కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులు ఆదిలాబాద్. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయుచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులు ఆదిలాబాద్. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టేసినన్న ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టేసినన్న నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతిరేఖై మెరిసెను నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతిరేఖై మెరిసెను ఆదిలాబాదు పులి బిడ్డ కాషాయ జెండా పట్టి నరేంద్ర మోడీ బాట నడిచే ఆదిలాబాదు పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే భారతీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరవుతోన్న జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి హార్దిక స్వాగతం. డిసెంబర్ 15, 2022 మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. భారత్ మాతా కీ జై. ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా తాగే సీసాల ద్వారా అమ్మితే వచ్చిన పైసలు 10,700 కోట్ల రూపాయలు. కానీ ఇవాళ లిక్కర్ సీసాలు అమ్మితే బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపులు, రెస్టారెంట్లలో లిక్కర్ సీసాలు అమ్మితే తెలంగాణ ప్రజానికం కట్టే పైసలు 45,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు నీ పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లు 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మొత్తం కలిస్తే కూడా మన మీద ఖర్చు పెట్టే డబ్బు 25,000 కోట్ల రూపాయలు. మన దగ్గర గుంజుకునే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. నా తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ కొడుకులు ఉద్యోగం లేక డబ్బాల కాడ తిరుక్కుంటా, రోడ్ల మీద తిరుక్కుంటా తాగుడుకు బానిసలైతే అక్కడక్కడ తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నమాట వాస్తవం కాదా? తాగి రోగం వచ్చి చచ్చిపోతే చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారింటి కాడ, అత్తగారింటి కాడ బిక్కుమంటూ బతుకున్నమాట వాస్తవం కాదా? ఈ మేనిఫెస్టోలో రాసుకున్న 3,116 రూపాయలు నెలకు ఇచ్చినవా? మరి ఇవాళ దాదాపు 50 నెలలు అవుతుంది. 50 నెలల్లో ఒక్కొక్క చదువుకున్న యువకుడికి, నౌకరి రాని యువకుడికి 1,40,000 రూపాయలు చదివి 1,50,000 రూపాయల వరకు ఇప్పటికే ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగం రాక, బతుకు తెరువు లేక ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి అమ్మా నన్ను క్షమించమ్మా, నాన్న మమ్మల్ని క్షమించమని చెప్పి రైళ్ల కింద పడి చచ్చిపోతున్న యువకుల శవాలను మీరు చూస్తాను టీవీలలో. కోసం రుణాన్ని అడిగితే ఇస్తలేని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి రుణం కోసం బ్యాంకు పోతే నువ్వు తీసుకున్న రుణమే కట్టలేదని చెప్పి పిల్లలకు కూడా రుణం లేని మాట వాస్తవమా కాదా? దేశం మొత్తంలో తెలంగాణ రైతులారా, దేశం మొత్తంలో బ్యాంకులకు ఎగవేసిన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణ గడ్డ మీద ఉన్నారని చెప్పి ఇవాళ బ్యాంకర్లు మాట్లాడుకున్న మాట కారకులు ఎవరు? కేసీఆర్ అవునా కాదా? మీరు ఆలోచించమని చెప్పి. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ పట్టణం నడిబొడ్డున మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమంతర్ సమక్షంలో చేపట్టిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నేత్ర పర్వంగా కొనసాగింది. ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబ సమేతంగా పాల్గొని ఆ స్వామివారి సేవలు తరించారు. ఎమ్మెల్యే తన సతీమణి రమాదేవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపడిపూజ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ గాయకుడు జేసుదాస్ తనయుడు తన భక్తి పాటలతో, భజన సంకీర్తనలతో విశేషంగా ఆకట్టుకున్నారు. కోరుతున్నారు. అదేవిధంగా
ఆదిలాబాద్ జైనద్ వ్యవసాయ మార్కెట్ల నూతన కమిటీ సభ్యుల నియామకం పూర్తయింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ నుండి ఉత్తర్వులు విడుదల కాగా నూతన సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా కుమ్రా విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా బొమ్మకంటి రమేష్ లను నియమించారు. అదేవిధంగా జైనద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా గోడెం వర్ష, వైస్ చైర్మన్ గా గోపు వేణుగోపాల్ యాదవ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇరు కమిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్లను కలిపి మొత్తం 18 మంది సభ్యులను నియమించారు. నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని భాగ్యనగర్ గ్రామంలో దళితులను అవమానపరుస్తున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలన్నారు అంబేద్కర్ యువజన సంఘం నేతలు. తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కారగిరి భూమయ్య, పంచాయతీ కార్యదర్శి కపిలరాణి దళితులను అవమానపరుస్తూ చిన్నచూపు చూస్తున్నారని అధ్యక్షులు భోజన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పోడు భూముల సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను పోడు భూములకు ఎంపిక చేయడం సరికాదని పేర్కొన్నారు. చెప్పండి కదా మాట్లాడకుండా పడుకో గ్రామ సర్పంచ్ కారగిరి భూమయ్య దళితులమైన భాగ్యనగర్ గ్రామం దళితులకు ఎటువంటి పనులు చేస్తలేరు సార్. మన పనులకు జీపీల వర్క్స్ కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాత్రమే, వాళ్ళ దగ్గర వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తున్నాడు. ఏం పనులు అడిగినా, దళిత బంధు అడిగినా, ఏ వర్క్స్ జీపీకి సంబంధించిన వర్క్స్ పోడు భూములు అడిగినా మీతో ఏమైతే మీరు చేసుకోండి, నా ఇష్టం ఉన్న వాళ్ళకి, నా దగ్గర వాళ్ళకి మాత్రమే ఇస్తాను, మీతో ఏమైతే చేసుకోండి అని చెప్పి కులం పేరుతో దూషిస్తున్నారు. మాకు దయచేసి ఎస్సీ మాలకులమని చిన్న చూపు చూస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడు. మాపై దయత నుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ వచ్చిన గ్రామాభివృద్ధి నిధులు కూడా గ్రామ సర్పంచ్ కారగిరి భూమయ్య దళితులమైన భాగ్యనగర్ గ్రామం దళితులకు ఎటువంటి పనులు చేస్తలేరు సార్. ఉద్యోగులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిఆర్డీఓ కార్యాలయంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కంటి చుక్కలు, మందులు, అద్దాలు అందజేశారు. కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవని, అలాంటి కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు కోరారు. నిజమైన అమ్మ మేడం కాదు చూడండి, అట్లాంటివి మీరు వాడుకుంటే మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్వి ప్రసాద్ మరియు డిఆర్డిఏ ఆధ్వర్యంలోని ఉచిత నేత్ర శిబిరం లాగా, అంటే మా స్టాఫ్ ఎవరైతే సిస్టమ్స్ దగ్గర ఎక్కువ పనిచేస్తున్నారో వాళ్ళని ప్రథమ ప్రయారిటీతోని మేము ఈరోజు ఇక్కడ ఒక శిబిరం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా అనూహ్యంగా మేము ఏమనుకున్నామంటే ఉచిత శిబిరం అనగానే ఒక స్క్రీన్ కట్టేసి దాని మీద ఓకే రైట్ కనిపిస్తుందా కనిపించట్లా అలాంటిది అనుకున్నాము. కానీ మేము నిజంగా ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలే, పెద్ద మిషనరీతో కూడా వచ్చారు. సో వారికి మా డిపార్ట్మెంట్ డిఆర్డిఏ తరఫున నిజంగా వేలాది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలో మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జనవరి 3న గ్రాండ్ గా నిర్వహించాలని మండల అధ్యక్షులు గూర్నులే నానాజీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని నానాజీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చదువును అందించిందని గుర్తు చేశారు.
వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15-20 రోజులుగా లారీ ఓనర్స్ అంతా కూడా జిన్నింగ్ మిల్ యాజమాన్యానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి పని కల్పించాలి, ట్రాన్స్పోర్టింగ్ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అసోసియేషన్ ఓనర్ కమ్ డ్రైవర్లకి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. కానీ జిన్నింగ్ మిల్ యాజమాన్యం చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. అనేక దఫాలుగా రికమెండేషన్ చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, చర్చలకు పిలిచి కూడా అవమానపరిచారు తప్ప సమస్యకు పరిష్కారం చూపించలేదు. వెంటనే లారీ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ తరఫున వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సిఐటిఓ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో మన ఊరు మనబడిలో కొనసాగే పనులు నర్సరీ పల్లె ప్రకృతి వనాన్ని కడెం ఎంపీడీఓ లింబాద్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు గంగన్న, ఎంపీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో పీడీ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీచర్లకి ఈరోజు ఆన్లైన్ పద్ధతుల్లోనే అన్ని డేటా సేకరించి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే సిమ్ కార్డులు ఉన్నాయో ఆ నెట్వర్క్ సంబంధించి అనేక సమస్యలు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ విధానాన్ని నెట్వర్క్ సంబంధించి సిమ్ కార్డుల సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు ఆన్లైన్ పద్ధతుల్లోనే డేటా సేకరణ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆన్లైన్ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాత పద్ధతుల్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గణపతి హోమం, పుణ్యాహవచనం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి విగ్రహాలను జలాది ధాన్యాది వాసంలో ఉంచారు. రేపు అమ్మవారి విగ్రహ యంత్ర శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ కోరారు. నిన్న మనకు శనిదేవుడి యొక్క చిత్రం జరిగింది. గోతులు ఉరికి వచ్చినాయి. ఆ శనిదేవుడు ఎట్లా కూర్చున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. గులాబీ సర్కార్ ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తున్న బీజేపీ బాస్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ముందస్తు ఊహాగానంతో కమలం ముందుగానే అలర్ట్ అవుతోంది. నడకతో తెలంగాణ చుట్టి రావాలంటే కష్టమని భావించిన కమల రథసారథి ప్లాన్ బిని వర్కౌట్ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ బండి సంజయ్ ప్లాన్ బి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? వస్తే అంతా అలర్ట్గా ఉన్నారంటే బీజేపీ మాత్రం అందుకు తగ్గట్లు ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా పాదయాత్ర వ్యూహాలు మార్చుకునేందుకు రెడీ అన్నట్లు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అంటున్నారు. ఒక్కసారి అధికారం ఇవ్వండంటూ ప్రజలు వేడుకుంటున్నారు. ప్రత్యర్థులతో తలపడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నాయకులు రెడీ చేస్తున్నారాయన. అందులో భాగంగా తన పాదయాత్ర విషయంలోనూ ప్లాన్ బి సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. తాజా యాత్ర ఈ నెల 15న కరీంనగర్లో ఆయన యాత్ర ముగియనుంది. 6వ విడత పాదయాత్రను జంట నగరాల్లో 10 రోజుల పాటు చేయనున్నది కమలనాథుల ఆలోచన. చివరగా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభతో 6వ విడత పాదయాత్ర ముగించాలన్నది సంజయ్ అనుకో ప్లాన్ చేస్తుంది. అలా 6 విడతల్లో పాదయాత్రను పులి స్టాప్ పెట్టి బస్సు యాత్ర చేయాలనే ఆలోచనతో ఉన్నారని కూడా బీజేపీ నేతల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం వల్లే బస్సు యాత్రకు మొగ్గు చూపుతున్నారని కూడా సమాచారం. పాదయాత్ర ద్వారా అన్ని సెగ్మెంట్లకు తక్కువ సమయంలో వెళ్లలేమని, అదే బస్సును నమ్ముకుంటే కొంతైనా రీచ్ కాగలమంటూ బీజేపీ బాసు భావిస్తున్నారట. తెలంగాణలో ప్రధాన పార్టీల కంటే బీజేపీలోనే ముందస్తు ఎన్నికలపై ఎక్కువగా చర్చ జరగడం ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాత్రను పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వంతో పాటు పార్టీ అగ్రనేత సునీల్ బన్సల్ సూచించారట.
యాత్ర వల్ల ప్రజల్లో స్పందన బాగున్నా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పార్టీ యాక్టివిటీ, సంస్థాగత అంశాలు స్లో అవుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారట. దీనికి తోడు సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే ఏడాది మార్చి 11తో ముగుతుంది. పార్టీ రాష్ట్ర సారథిగా ఆయన పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఇక మరో దఫా ఆయన్ని కొనసాగిస్తారా అనే అంశాలు కూడా ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని సంజయ్ను అధ్యక్షుడిగా కొనసాగిస్తారని కూడా కాషాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పదవీకాలం పొడిగించకపోయినా ఫస్ట్ టర్మ్ ముగిసేలోపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు టచ్ చేయాలని బండి సంజయ్ అనుకుంటున్నారట. ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగిన అధ్యక్షుడిగా పార్టీ చరిత్రలో నిలిచే అవకాశము బండి సంజయ్కి కలుగుతుంది. అయితే మారిన పరిస్థితులు, పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్సు యాత్రకు వెళ్లే యోచనలో ఉన్నారు ఆయన. ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా నిర్ణయం మార్పునకు ఒక కారణంగా భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్ర ద్వారా ఆయన 70 నియోజకవర్గాలు టచ్ చేసినట్లు కూడా అవుతుంది. మిగిలిన 50 సెగ్మెంట్లను రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున బస్సు యాత్ర ద్వారా 25 రోజుల్లో తిరిగి వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపట్టి ఫిబ్రవరిలో ముగించాలనేదే ఆలోచనలో కమల్నాథ్లు ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్లాన్ బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమర్ న్యూస్. నిజం కోసం, జనం కోసం.